అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. అండ్ ఏం మాట్లాడాలో తెలియదు, బట్ మాట్లాడతా. ఫస్ట్ సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా చేసేటప్పుడు భయం ఉంటుంది, అలాగే సక్సెస్ వచ్చిన తర్వాత బాధ్యత ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఫస్ట్ సినిమా చేసినప్పుడు చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సినిమా అలాంటిదే. ఎందుకంటే గోదావరి గట్టు పైన సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను కథ విన్నప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ సుదర్శన్ క్యారెక్టర్ అడిగాను, ఇవ్వనన్నారు డైరెక్టర్ గారు. బట్ ఓకే, బట్ చేస్తానండి, నేను ఇది కూడా చేస్తానని. నాకు ఇందులో ఓ వైఫ్ ఉంటుంది, పెళ్ళం బాధితుడి కింద చేశాను. పెళ్ళాల బాధితుడు కానీ పెళ్ళం బాధితుడు. సో మొదటి సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్. అభినవ్ గారు మీరేం టెన్షన్ పడొద్దు, ఎందుకంటే మంచి సినిమా తీశారు మీరు, మంచి సినిమా డైరెక్టర్ మీకు ఇచ్చాడు. ఎందుకంటే ఇది సుమంత్ 100 కథలని, 100నా 300 ఎన్నో కన్నీ, బట్ చాలా కథలు విన్న తర్వాత ఓకే చేసాడంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే మ్యాటర్ ఉన్నవాడు సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందులో చూసుకుంటాడు. అంతే కదా. బట్ ఈ సినిమా అందరికీ నచ్చుద్ది. ఎందుకంటే గోదావరి సైడ్ నుంచి సినిమా వస్తుందంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక జెన్యూనిటీ ఉంటుంది కథల్లో, చాలా కొత్తగా ఉంటుంది. చెప్పిన కథలనే మళ్ళీ కొత్తగా చాలా కొత్తగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే రోజు మన లైఫ్లో జరిగే కథలనే చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమా కూడా అలాంటిదే, మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ సుమంత్ ఆల్ ద బెస్ట్, నిధి ఆల్ ద బెస్ట్, సుదర్శన్ అన్న మెయిన్లీ నీకు ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ సుమక్క గురించి చెప్పాలి. సుమక్క యాంకరింగ్కి వచ్చారంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది, అందులో ఏ డౌటు లేదు. ఈ సినిమా కూడా హిట్ అయ్యి మళ్ళీ సుమక్కనే సక్సెస్ మీట్కి పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వేయండి, అన్నీ నా నెత్తి మీద వేయండి. లేదాక నువ్వు ప్రొడక్షన్ ఏదో స్టార్ట్ చేస్తున్నావు అని తెలిసింది, అందుకని వేయండి, అతను నెత్తి మీద 2 బొబ్బట్లు వేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు అందరూ Thank you, దీపోండి, okay, నువ్వు thank ఇక్కడే ఉండు, ఫౌండర్. ఓకే. మీరు చెప్పలేదు మాకు. ఫౌండర్ అలాంటి నేను కూడా ఏదో ఎంతో కొంత మాట్లాడుకుని స్టేజ్ ఎక్కుతున్నాను కదా. తెలీదా మీకు? తెలీదు. చెప్పండి పాప, ఏదో అనుకుంటారు వాళ్ళు. రండి.